ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని, రైతులకు రుణమాఫీ కాగానే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఈశాన్య ప్రాంతమైన రాంపూర్ నుంచి ప్రారంభిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో రాంపూర్ గ్రామంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని, ఇక్కడ పూజ నిర్వహించే కార్యక్రమాలు ప్రారంభిస్తే అంత శుభం జరుగుతుందనే నమ్మకం ఉన్నదని తెలిపారు. వచ్చే నెలలో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, వెంటనే అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బోర్లు వేసి మోటార్లు బిగించి నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని, ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, రామయ్యంపేట మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల అధ్యక్షులు మారుతి, నసీరుద్దీన్, పంజా మహేందర్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, వినోద్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు. రాంపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు. మరి అన్ని శుభాలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి మరి గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు. ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ 1 మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం, అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు 30-35 కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది. కొన్ని టెండర్స్ కాలేవు, మిగతా దాదాపు 20 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మంత్ రుణమాఫీ 100% అయిపోతుంది. అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం. తప్పకుండా గతంలో లేని విధంగా 100% మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.